హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేను ఈరోజు అరుణాచలం ఎలా విజిట్ చేయాలి, బడ్జెట్లో మనం ఎక్కడ స్టే చేయాలి, గిరిజన ప్రదక్షిణ గురించి వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సపోర్ట్ మై ఛానల్. మన తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలానికి ఎలా చేరుకోవాలో చెప్తున్నాను. నంద్యాల సైడ్ నుంచి వచ్చేవాళ్ళు నేను బడ్జెట్లో చెప్తాను. నంద్యాలలో మార్నింగ్ 6 గంటలకు డెమో ట్రైన్ ఉంటుంది. జస్ట్ 50 రూపీస్లో మీరు రేణిగుంటకు రీచ్ అవ్వచ్చు. రేణిగుంట నుంచి మధ్యాహ్నం 1:45కు తిరువన్నమలైకి ఇంటర్సిటీ ట్రైన్ ఉంటుంది. అది కూడా 80 రూపీస్లో మీరు రీచ్ అవ్వచ్చు. జస్ట్ 150లో నంద్యాల నుంచి వెళ్ళవచ్చు. అండ్ అదర్ ప్లేస్ నుంచి వచ్చేవాళ్ళు డైరెక్ట్ కాట్పాడి జంక్షన్లో దిగండి. అక్కడ నుంచి బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి తిరువన్నమలైకి, నో ప్రాబ్లం. మనకు ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం గురించి ఆలోచించాల్సిన పని, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. తెలుగు కూడా చాలామంది మాట్లాడతారు, మేనేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టే వచ్చేసి మనకు 500 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. నేనైతే లాకర్ తీసుకున్నాను, అది జస్ట్ 250లో అయిపోతుంది. ఇక్కడ మనము ప్రదక్షిణ మన ఇష్టం. ప్రదక్షిణ చేసిన తర్వాత దర్శనం వెళ్ళచ్చు, దర్శనం చేసుకుని ప్రదక్షిణ చేయొచ్చు. దీంట్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మనము ఇక్కడ 8 లింగాలను దర్శనం చేసుకోవడం మెయిన్. వచ్చిన వాళ్ళు కన్ఫామ్గా 8 లింగాలను విజిట్ చేయడం మర్చిపోవద్దు. మనకు టెంపుల్ టైమింగ్ 5 to 12 అండ్ ఈవినింగ్ 4 to 8 ఆ టైంలో మీరు దర్శనం చేసుకోవడం ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం, చాలామంది పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు, కానీ నాకైతే నేను ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఆ టైంలో వెళ్ళకపోవడం మంచిది. రష్ చాలా ఎక్కువ ఉంటుంది. మిగతా టైంలో కూడా చాలామంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు, నో ప్రాబ్లం. మ్యాక్సిమం ఈవినింగ్ టైంలో మీరు గిరి ప్రదక్షిణ చేయడం ట్రై చేయండి. అన్ని లింగాలను దర్శించుకోవడం మర్చిపోవద్దు. మనకు టెంపుల్కు దగ్గరలోనే హోటల్స్ అండ్ లాకర్స్, రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి, నో ప్రాబ్లం. ఫుడ్ కూడా నో ప్రాబ్లం. మనము గిరి ప్రదక్షిణ చేసే టైంలోనే మోక్ష మార్గం ఉంటుంది. మోక్ష మార్గంలో కూడా కన్ఫామ్ వెళ్ళండి, బాగుంటుంది. అండ్ ఈవినింగ్ టైంలో మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. నైట్లో కూడా బాగుంటుంది, బట్ ఈవినింగ్లో మనకు బాగా చూడవచ్చు. మనకు ఫుడ్ కూడా నో ప్రాబ్లం అవైలబుల్లో ఉంటాయి. హోటల్స్ నైట్లో కూడా 11-12 వరకు కూడా నో ప్రాబ్లం. మనం ఇక్కడే స్టార్టింగ్లో మెయిన్ గాలిగోపురం నుంచి టెంకాయ కొట్టేసి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. లొకేషన్ మాత్రం సూపర్గా ఉంటుంది. మనకు ఇక్కడ గిరి ప్రదక్షిణ వచ్చేసి ఒక్కొక్క డేలో ఒక్కొక్క రోజు గిరి ప్రదక్షిణ చేస్తే ఒక్కొక్క ఫలితం ఉంటుందని మనకు చెప్తూ ఉంటారు. మీకు ఎవరికైనా నమ్మకం ఉంటే అలా కూడా ట్రై చేయండి. అండ్ మనం మాత్రం అరుణాచలం ఒక్కసారి విజిట్ చేయాల్సిన ప్లేస్. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియోలో చూడండి, గోపురానికి ముందరనే నా లాకర్ రూమ్ కూడా తీసుకున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, సపోర్ట్ మై ఛానల్. మనకు రైల్వే స్టేషన్ నుంచి 30 రూపీస్లో 50 రూపీస్లో ఇక్కడికి టెంపుల్ దగ్గరికి తీసుకున్నారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కువ అమౌంట్ అడిగినా మీరు ఇవ్వవద్దు, గుర్తుపెట్టుకోండి.